చందమామ కథ. నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. ఈ వాక్యం అందరికీ తెలుసు. దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటో పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం రండి. పూర్వం ఒక కొండ గుహలో చోరదత్తుడు అనే దొంగల గురువు ఉండేవాడు. అతడు దొంగతనంలో భలే నేర్పరి. అతనికి ఎంతోమంది శిష్యులు. అందులో విమలుడు అనేవాడు కూడా ఒకడుండేవాడు. ఒకరోజు చోరదత్తుడికి కుందేటి మాంసం తినాలని బుద్ధి పుట్టింది. ఒరేయ్ విమల, నాకు కుందేటి మాంసం తినాలని మనస్సుగా ఉంది. నువ్వు అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి దాన్ని పక్వం చేసి తీసుకొనిరా అని చెప్పాడు. అంటే వండి తీసుకొని రమ్మన్నాడు. విమలుడు సరేనని అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి చంపి దాన్ని బాగా కాల్చి తీసుకువస్తూ ఉండగా అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆకలి జాస్తిగా ఉండటాన నోరు ఊరి ఆ కుందేటి కాలు ఒకటి తినేసి మిగిలిన దాన్ని తీసుకొచ్చి గురువుగారికి సమర్పించాడు. కుందేలుకు మూడే కాళ్ళుండడం చూసి చోరదత్తుడు, ఇదేమిటబ్బాయి, ఈ కుందేటికి 3 కాళ్ళే ఉన్నాయి, అసలు నువ్వు పట్టిన కుందేటికి 3 కాళ్ళేనా అని అడిగాడు. విమలుడు జంకు గొంకు లేకుండా, అవును స్వామి, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళే ఉన్నాయి అని సమాధానమిచ్చాడు. అయితే చోరదత్తుడు మాత్రం తన శిష్యుడు చేసిన దొంగతనాన్ని దివ్యదృష్టితో గ్రహించాడు. ఆనాటి నుంచి వీడి పని పట్టాలి అని చోరదత్తుడు తీర్మానించుకున్నాడు. ఒకరోజు చోరదత్తుడు శిష్యుని పిలిచి, ఒరే విమల, నాకు రాజుగారు భోజనం చేసే ఆహారం నువ్వు తెచ్చిపెట్టాలి. ఇదిగో ఈ కాటుక తీసి కొంచెం కళ్ళరెప్పలకు రాసుకున్నావంటే ఇక నువ్వు ఎవరి కళ్ళకి కనిపించవు. త్వరగా వెళ్ళి రాజుగారి భోజనం తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. విమలుడు సంతోషంతో తనకు కూడా రాజుగారి భోజనం చిక్కుతుంది కదా అని చంకల కొట్టుకుంటూ గురువు ఆజ్ఞ ప్రకారం రెప్పలకు కాటుక పూసుకొని రాజభవనంలో ప్రవేశించాడు. అక్కడ అప్పుడే రాజుగారి కోసం తయారైన భోజనాన్ని ఎవ్వరికీ తెలియకుండా చేతబట్టుకుని బయటకు వచ్చేశాడు. దారిలో వస్తూ రాజుగారి భోజనాన్ని కాస్త రుచి చూశాడు. భలే రుచిగా ఉండటం వల్ల సగభాగం తానే తినేసి మిగతా దాన్ని గురువుగారికి సమర్పించాడు. ఆనాటి నుంచి రోజు వాడు ఈ విధంగానే చేస్తూ వచ్చాడు. దొంగతనం సంగతి రాజుగారికి తెలిసింది. వంట బ్రాహ్మణులను అడిగితే తమకి సంగతి ఏమీ తెలియదన్నారు. రాజుగారికి కోపం మరింత ఎక్కువయ్యి సేవకుల్ని పిలిపించి, నా భోజనాన్ని దొంగలిస్తున్న దొంగ ఎవరు పట్టిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాను అని దండోర వేయించమన్నాడు. అయితే దొంగను పట్టివ్వటానికి ఎవరు ముందుకు రాలేదు. చివరికి ఒక రోజున చోరదత్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఆ దొంగను నేను పట్టిస్తాను. మీకు వండే ఆ రోజుపు ఆహారంలో మాత్రం మిరపపొడి, పులుపు, కారం అన్నీ కొంచెం ఘాటుగా తగిలించండి. ఆ తర్వాత దొంగ సులభంగా చిక్కిపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం ఆనాటి వంటలన్నీ కారంగానే తయారైనాయి. విమలుడు మామూలు ప్రకారం ఆ రోజు కూడా వంటగదిలోకి వెళ్ళి రాజుగారి అన్నం సగం తిని మిగతా దాన్ని మూటగట్టే సమయానికి కూరల్లో ఉన్న కారపు ఘాటుకి అతని కళ్ళ వెంబట నీళ్లు దారులుగా కారసాగినాయి. దానితో రెప్పలకి రాసుకున్న కాటుక కాస్త కరిగిపోయింది. వెంటనే దొంగ బయలుపడ్డాడు. అతన్ని చూసి సేవకులందరూ గట్టిగా పట్టుకొని రాజుగారి దగ్గరికి లాక్కెళ్లారు. వాడి మీద రాజద్రోహం చేసిన నేరం మోపి వాడికి ఉరిశిక్ష విధించారు. ఈలోపుగా ఈ సంగతి చోరదత్తుడికి తెలిసి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. ఇప్పటికైనా వాడు నిజం చెప్తాడేమోననే నమ్మకంతో, ఒరే విమల, ఇప్పుడన్నా నిజం చెప్పు, నువ్వు పట్టిన కుందేటికి 3 కాళ్ళేనా అని అడిగాడు. శిష్యుడు నిర్భయంగా, అవును స్వామి, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని అన్నాడు. ప్రాణం పోయే సమయంలో కూడా తన మాట నిలబెట్టుకున్నందుకు చోరదత్తుడు విమలుణ్ణి మెచ్చుకొని రాజుగారితో చెప్పి అతనికి శిక్ష తప్పించాడు. చోరదత్తుడు మాత్రం తన శిష్యుడి చేత ఎలాగైనా నిజం పలికించాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. దీని నిజం కనుక్కోమని గురువుగారు విమలుడి భార్యతో కూడా చెప్పి ఉంచారు. ఒక పౌర్ణమి నాటి రాత్రి విమలుడు తన ఇంట్లో భార్యతో కూడా సరస సల్లాపాలు ఆడుతున్న సమయానికి చోరదత్తుడు శిష్యుడి ఇంటి వెనకాల నిలబడి పొంచి ఉండి వింటున్నాడు. విమలుడి భార్య మాటల సందర్భంలో తన భర్తను, ఏమండి, ఆ చంద్రబింబం మధ్యలో ఏదో ఒక జంతువులాగా కనిపిస్తున్నదే, అదేమిటండి అని అడిగింది.
అదా, 4 కాళ్ళ కుందేలు అన్నాడు విమలుడు. 4 కాళ్ళ కుందేలు కాక 3 కాళ్ళవి కూడా ఉంటాయా ఏమిటి అని అడిగింది ఆవిడ. సాధారణంగా అన్ని కుందేళ్ళకి 4 కాళ్ళే ఉంటాయి, కానీ నేను పట్టిన కుందేటికి మాత్రం 3 కాళ్ళు అన్నాడు విమలుడు. ఇంటి వెనక పొంచి ఉండి వింటున్న చోరదత్తుడు శిష్యుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు. శిష్యుడు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా ఒక్కటే మాట మీద నిలబడి మాట్లాడుతున్నందుకు సంతోషం వేసింది ఆయనకి. తనకు కావలసింది ఇటువంటి దొంగ శిష్యుడే కదా అనుకుని శిష్యుడు దగ్గరికి వచ్చి, విమల, మీ సంభాషణ అంతా ఇప్పుడే విన్నాను. నువ్వు చాలా సమర్థుడివి. అన్న మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటావు? అసలు దొంగతనానికి మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఇదే. కాబట్టి ఇక మీదట నువ్వే స్వతంత్రంగా దొంగతనం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి దీవించి చోరదత్తుడు తన మామూలు గుహకి వెళ్ళిపోయాడు. తాను అన్నమాట తప్పైనా సరే దాని మీద గట్టిగా నిలబడే వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని మనం వాడుతూ ఉంటాం. ఇక కథ చెప్పిన వాళ్ళకు చాటెడు బంగారం, విన్న వాళ్ళకి వీసెడు బంగారం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి తెలుగు కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.